మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి పరీక్ష పేపర్ నిన్న వచ్చిన తీరును కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు ఎందుకు అసలు నిన్న విమర్శించడానికి ప్రధాన కారణాలు ఏంటి? గ్రూప్ 1 ఎగ్జామ్లో వచ్చినటువంటి అంశాలు ఏ అంశాల మీద నిన్న పేపర్ వచ్చింది? గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలో లైబ్రరీ దగ్గర ఉన్నాము. కొంతమంది విద్యార్థులు కూడా ఆ పరీక్ష రాసిన విధానం పట్ల వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి మనం అనుకుందాము. చెప్పండి, మీరు నిన్న గ్రూప్ 1 రాశారు కదా, ఎట్లా ఉంది పేపర్? పేపరు మనం ఆశించినటువంటి సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్లు అయితే చాలా మటుకు రాలేదు. నేను ఇది మూడోసారి రాయడము. గతంలో 2 సార్లు కూడా క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఆ 2 సార్లు రాశాను. ఇది మూడో టైం నేను అటెంప్ట్ చేయడము. ఇప్పుడు మేము ప్రతి ఒక్కరు కూడా చదివిన సబ్జెక్టుకును ఇవి వచ్చిన క్వశ్చన్లకు చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. ఉదాహరణ చూసుకున్నట్టయితే తెలంగాణ హిస్టరీకి సంబంధించి చాలా క్వశ్చన్లు చాలా తక్కువగా అడగడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలోని హిస్టరీ సంబంధించి కావచ్చు, కల్చర్కి సంబంధించి కావచ్చు, తెలంగాణలోని పండుగలకు సంబంధించి కావచ్చు, తెలంగాణలోని జాతరలకు సంబంధించి కావచ్చు చాలా తక్కువ క్వశ్చన్లు అడగడం జరిగింది. ఈ విషయంలో రాసిన అభ్యర్థులు చాలా వరకు కూడా చాలా అసంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ అనేది పురిటిగడ్డ. తెలంగాణ అనేది ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లు. తెలంగాణలో ఎంతో కల్చర్ ఉన్నది, ఎంతో వైవిధ్యం ఉన్నది. ముఖ్యంగా దసరా సంబంధించి కావచ్చు, తెలంగాణలోని జాతరకు సంబంధించి కావచ్చు, మేడాలకు సంబంధించి కావచ్చు, ఈ వీటి మీద చాలా క్వశ్చన్లు అడిగిన గతంలో కూడా. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో ఈ తెలంగాణ హిస్టరీ కల్చర్ అనే దాని మీద క్వశ్చన్ చాలా తక్కువగా అడగడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 19 క్వశ్చన్లు అడగడం జరిగింది. కానీ ముఖ్యంగా మన తెలంగాణ హిస్టరీ కల్చర్ కాపాడుకునే బాధ్యత మన మీద ఎంతో ఉన్నది. తెలంగాణ హిస్టరీ కల్చర్ విషయం మీద యావత్ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ప్రపంచం అంతా మన వైపు చూస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ఇప్పుడు టూరిజంకు పెట్టింది పేరు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో టూరిస్టులకు, హైదరాబాద్ టూరిస్టులకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి ఎంతోమంది టూరిస్టులు ఇక్కడ ప్రదేశాలను చూద్దామని, ఇక్కడ ఉన్నటువంటి పండుగలను కానీ, ఇక్కడ ఉన్న టెంపుల్లను కానీ, ఇక్కడ ఉన్న లక్నవరం రామపాలెం చెరువులు కానీ, మన రామప్ప టెంపుల్ కానీ, 1000 స్తంభాల గుడి కానీ, ఇలాంటి టెంపుల్ని చూడడానికి చాలా మటుకు చాలా మంది చూడాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. ఎంతోమందిని ఆకర్షిస్తుంది. కానీ ఇప్పుడు అడిగిన ఎగ్జామ్లో చాలా మటుకు తెలంగాణ హిస్టరీ సంబంధించి కల్చర్లకు సంబంధించిన కావచ్చు, మన దశ కావచ్చు, తొలి దశ కావచ్చు, అసలు తెలంగాణ ఉద్యమంకి సంబంధించిన అసలు ఎక్కడ లేదు. తెలంగాణ కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి అసలు ప్రశ్నపత్రంలో ఎలాంటి క్వశ్చన్లు ఏమీ లేవు. కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఆ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన, ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాం, జైలుకు సైతం వెళ్ళిన చరిత్ర ఉన్నది. తెలంగాణ ముందు పార్టిసిపేట్ చేసిన కాకతీయ ఉస్మానియా విద్యార్థులే. కానీ ఇక్కడ నుంచి అసలు ఏ క్వశ్చన్ కూడా రాలేదు. ఓకే, మీరు ఏం ప్రిపేర్ అయ్యారు? ఎందుకంటే గ్రూప్ 1 అనేసరికి మనకు ఒక ఉన్నతమైన లక్ష్యంతో ప్రిపేర్ అయ్యేటువంటి పరీక్ష. అటువంటిప్పుడు అసలు మీరు ఏ అంశాలను ప్రాతిపదికంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అయ్యారు? ఎక్కువ ఏ అంశాలు వచ్చాయి ఇందులో? నేను గత 2 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ చదువుతున్నా. నేను ఇక్కడనే పిహెచ్డీ చేస్తున్న క్యాండిడేట్. నేను 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినా. నా ఫోకస్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చరు, మన ఇండియన్ హిస్టరీ మీద బాగా చదివిన, ఇండియన్ పాలిటిక్స్ చదివిన, కరెంట్ అఫైర్స్ చదివిన, అర్థమెటిక్ రీజనింగ్ అనే అంశాలు కూడా చదవడం జరిగింది. నాకు తెలిసి గ్రూప్ 1లో ఉన్నటువంటి 13 టాపిక్ల మీద 13 టాపిక్లు నేను చదివిన. కానీ ఇచ్చేవారికి ఒక 4-5 టాపిక్స్ మిస్ చేసిళ్ళు. ఎస్పెషల్లీ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ దాని మీద, ఉద్యమం దాని మీద అసలు క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. ఉద్యమం ఇవ్వకుండా కూడా తెలంగాణ హిస్టరీ కల్చర్ కంపల్సరీ క్వశ్చన్లు ఉండే. గత 2 సార్లు రాసినప్పుడు కూడా దీని మీద ఒక 10 క్వశ్చన్లు 13 క్వశ్చన్ల దాకా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన ఎగ్జామ్లో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ దాని మీద అసలు క్వశ్చన్లు అసలు ఇవ్వలేదు. ఓకే, మరి ఎక్కువ మీరు దేని మీద ఫోకస్ చేసి అసలు ప్రిపరేషన్కు సంబంధించి మీరు ఒక రకమైన ప్రిపరేషన్ అంటున్నారు, కానీ ప్రశ్నలు మీరు ఎక్స్పెక్ట్ చేసింది రాలేదంటున్నారు. కానీ దేని మీద ఎక్కువ వచ్చాయి? ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో అర్థమెటిక్ రీజనింగ్లో ఒక 25 క్వశ్చన్లు ఇచ్చిండు. దాని తర్వాత ఎక్కువ మొత్తంలో సైన్స్ అండ్ టెక్నాలజీ దాని మీద సబ్జెక్ట్ మీద 19 క్వశ్చన్లు ఇచ్చిండు. దాని తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ మీద ఇచ్చిండు. దాని తర్వాత వచ్చేసి మన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఇచ్చిండు. తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఇచ్చిండు. కానీ మేము అట్టుకున్నట్టుగా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించి అసలు ఏ క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. కానీ నేను మాత్రము ప్రశ్నపత్రాన్ని నేను బాగానే చదివినా కాబట్టి నేను ఓకే బాగానే రాశాను. నేను క్వాలిఫై అయితే కూడా అనే అవకాశం కూడా నాకు అర్హత, నేను గ్రూప్ క్వాలిఫై కంపల్సరీ అయితే అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను బాగా చదివాను, బాగా ప్రిపేర్ అయ్యాను, బాగా కూడా ఎగ్జామ్ రాశాను. కానీ ఎక్కువ శాతంలో మాత్రము తెలంగాణ గురించి, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ గురించి చాలా తక్కువ క్వశ్చన్లు అడిగిలనే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఇది ఎందుకంటే ముఖ్యంగా టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి ఇక్కడ వాళ్ళు నిర్వహించారు కాబట్టి తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు ఎక్కువ వస్తాయన్నటువంటి ఆలోచనలు కూడా చేశారు.
కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినాం అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం అభ్యర్థుల్లో కనపడేట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరికొంతమంది ఉన్నారు. బ్రదర్, మీరు చెప్పండి, అసలు నిన్న మొన్న చూస్తున్నాం మనం, నిన్న ఈరోజు కొంత తెలంగాణ టీఎస్పీఎస్సీ పరీక్షల్లో అనుకున్న విధంగా ప్రశ్నపత్రాలు రావాలంటున్నారు. మీకు తెలిసినటువంటి అంశాలు ఏమున్నాయి? ఏ పరిస్థితులు నిన్న పరీక్షలో నెలకొన్నాయని భావిస్తున్నారు మీరు? అంటే వాస్తవంగా ఈ గ్రూప్ 1 కానీ సివిల్స్లో కానీ ఏంటంటే బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎకనామిక్స్, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సొసైటీలో జరిగే సోషల్ ఇష్యూస్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తారు. అట్లా చేసినప్పుడే ఒక ఉన్నతమైన గ్రూప్ 1 అధికారి కానీ సివిల్ సర్వెంట్స్ కానీ సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్నిటి మీద అవగాహన మీద క్వశ్చన్స్ ఇస్తారు. కానీ ఇది వన్ సైడ్ రావడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం కానీ పేపర్ తయారు చేసేటప్పుడు ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్నత ఉద్యోగస్తులు ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకు తెలంగాణ సంస్కృతి, కల్చర్, హిస్టరీ అవన్నీ తెలవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంగానే తెలంగాణ గ్రూప్ 1లో ఎక్కువ భాగం హిస్టరీ, కల్చర్, మూమెంట్ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ రాలేదంటే ఇందులో ఏమో సంథింగ్ అంటే వాస్తవంగా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేవంటే నెక్స్ట్ దానికి ఏంటంటే ఇవన్నీ చదువుకున్న అవసరం లేదనే ఒక యాటిట్యూడ్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ జరిగే దాంట్లో కూడా కనీసం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. అట్లా చేయడం ద్వారా అన్ని అంశాల మీద ఒక అవగాహన ఉంటుంది. ఓకే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి దాని మీద అసలు తెలంగాణ కల్చరే లేదు, అసలు తెలంగాణనే మాయం చేశారు అన్నటువంటి ఆలోచనలు వస్తున్నాయి. తెలంగాణ కల్చర్ని రేపు రూపుమాపేటువంటి క్రమంలోనే ఇందులో భాగమే అన్నటువంటి ఆందోళన కూడా కొంతమంది అభ్యర్థులు, కొంతమంది రాజకీయ నాయకులు, తెలంగాణ వాదులు కూడా విమర్శిస్తున్నారు. నిజమే అంటారా ఇది? ఇప్పుడు మీరన్నట్టు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కూడా కావచ్చు, కాదనుకున్నందుకు ఏం లేదు, అట్లా కూడా ఉంటుంది. కానీ అట్లా ఉంటే అది ఇంకో ఉద్యమానికి దారితీస్తుంది, ఇంకో విధంగా దారిస్తుంది. ఎప్పుడైనా ఒక చరిత్ర మరిపెత్తంటే దానికి రెట్టింపు. ఇప్పుడు మన బాలును ఎంత గట్టిగా కిందికి కొడితే అంత గట్టిగా పైకి లేస్తుంది. ఇప్పుడు ఎవరినైనా కూడా కొంతవరకే భరించగలుగుతాడు. కానీ మొత్తం ఏదైనా భరించగలుగుతాడు అనేది ఇప్పుడు ఒక సామెత, జనరల్ సామెత ఉంది, పిల్లినైనా కూడా ఒకసారి బంధిస్తుంది పులి అవుతుంది అన్నట్టు. ఏది కూడా కొద్ది రోజులు బంధించలేరు. ఇవాళ మనకు రామప్ప దేవాలయం అది వరల్డ్ హెరిటేజ్ యునెస్కో అవార్డు పొందింది. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి మన దగ్గర. పిల్లల మర్రి ఉంది, జోగులాంబ, ఇప్పుడు పుణ్యక్షేత్రాల్లో దేశంలో ప్రసిద్ధిగాంచిన అమ్మవారి దేవాలయాల్లో జోగులాంబ, మధుర మీనాక్షి, కామాక్షి, ఇలాంటిది జోగులాంబ కూడా ఒకటి. అట్లాంటివి కూడా గ్రూప్ 1 ఆఫీసర్లకు తెలవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంగానే గత ప్రభుత్వం గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఇవన్నిటిని సిలబస్ని యాడ్ చేసింది. కాబట్టి నెక్స్ట్ జరిగే పరీక్షలో కూడా ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ సమతుల్యం పాటిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే. అయితే మనం ఒక చాలా విషయాలు గమనించవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 అంటే అన్ని విషయాలకు సంబంధించి అవగాహన ఉండాలి, బ్యాలెన్స్ చేసుకొని ప్రశ్నపత్రాలు ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉండే లక్ష్యంతో, అంటే అభ్యర్థులకు అవగాహన ఉందా లేదా అన్నటువంటి లక్ష్యంతో వాళ్ళకు ప్రశ్నలు సంధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి ప్రశ్నపత్రంలో ఏదైతే తెలంగాణ ఉద్యమము, అలాగే తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాలని కూడా స్పృశించలేదు, ప్రతిబింబించలేదు. ఎందుకంటే తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించినటువంటి పరీక్షలు కాబట్టి ఎక్కువ దీనిపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామని చెప్పి అభ్యర్థులు అంటున్నారు. కానీ మమ్మల్ని నిరాశపరిచింది అంటున్నారు. ఒక విధంగా తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వచ్చినా కానీ పరీక్ష రాసే ఉత్సాహమైన తమలో ఉండేదన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించి కల్చర్లో ఈ ప్రశ్నలు రాలేకపోవడాన్ని కూడా కొంత తెలంగాణ వాదాన్ని వెనక్కి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి అనుమానాలు కూడా తమకు కలుగుతున్నటువంటి ఒక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందిని అడిగి తెలుసుకుందాము, వాళ్ళ అభిప్రాయాలు కూడా ఎలా ఉంటాయో. మరికొంతమంది అభ్యర్థుల దగ్గరికి కూడా మనం వచ్చాము. ఎందుకంటే గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులనే మనం స్పెసిఫిక్గా వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ యూనివర్సిటీలో మరికొంతమంది అభ్యర్థులు. చెప్పండి, అసలు నిన్న జరిగినటువంటి ప్రశ్నపత్రము ఎలా ఉంది? అసలు తెలంగాణ కల్చర్ను ప్రతిబింబించే విధంగా ఉందా, లేకపోతే వేరే అంశాలను ప్రశ్నించారా? మీరు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి జరిగిన టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే నిన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా బ్రహ్మాండంగా బాగా జరిగింది. ఏదైతే ప్రశ్నపత్రం విత్ సిలబస్లనే అన్నీ అడిగారు. ఏదైతే జాగ్రఫీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ విత్ సిలబస్ ప్రకారమే అడిగారు. అది టఫ్ కాకుండా ఇటు అవరేజ్ కాకుండా అంటే మీడియం లెవెల్లో ఉన్నది. అంటే ఒక సామాన్య విద్యార్థికి కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగి కానీ
అంటే పేపర్ కొంచెం మరీ సులువుగా కాకుండా మరి కఠినం కాకుండా పేపర్ మామూలుగా మీడియంగా ఉంది. ఏదైతే టీజీపీఎస్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి మేము కూడా అంటే మా లెవెల్లో కూడా మేము ప్రయత్నం చేసినాం. ఓకే, గతంలో కంటే తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్కు సంబంధించినటువంటి ఎక్కువ ప్రశ్నలు రాలేదు ఈసారి, మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామని చెప్పి చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? అంటే ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకి వెళ్ళి సంస్కృతికి వెళ్ళి కళల నుంచి సాహిత్యం నుంచి క్వశ్చన్ రాలేదని కొందరు విద్యార్థులు నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి అడగాల్సింది ఉండే, కానీ వాళ్ళు అంటే ఇప్పుడు ఉండే 150 క్వశ్చన్స్ వాళ్ళు ఈ గ్రూప్ 1 అంటే హెవీ సిలబస్, దాదాపు కొన్ని చాలా సిలబస్ ఉంటాయి. అంటే మ్యాథ్స్, జాగ్రఫీ, వరల్డ్, ఇండియా, తెలంగాణ అన్ని జాగ్రఫీ కానీ పాలిటిక్స్ అన్నీ ఉంటా ఉంటాయి. అందులో అది అడగాలి అనే ఒకటి అయితే లేదు. అడగవచ్చు, అడగకపోవచ్చు. విత్ ఇన్ ద సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ అడిగితే తప్పు, కానీ సిలబస్ అడగకపోతే దానికి ఎవరేం చేయలేరు. ఆ 150 క్వశ్చన్లు అంతా కవర్ చేయలేరు. అడగాల్సి ఉంటే కానీ అడగలేకపోయింది, కానీ దాన్ని కూడా మేము అంగీకరిస్తున్నాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ తెలంగాణకు సంబంధించి గతంలో 2 సార్లు నిర్వహించినప్పుడు కూడా మనం పరీక్షలకు సంబంధించి తెలంగాణ కల్చర్ ఎక్కువగా సంబంధించినటువంటి వచ్చినాయి. కానీ ఈసారి తెలంగాణ కల్చర్ను ప్రతిబింబించే విధంగా మనకు రావాల్సి ఉండే, ఎందుకంటే పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఉద్యమంలో కూడా పోరాట స్ఫూర్తి నెక్స్ట్ జనరేషన్స్ కూడా రావాలి, దీనికి సంబంధించినటువంటి అవగాహన కూడా ఉండాలంటున్నారు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ అని అనుకుంటున్నప్పుడు ఇక్కడే గ్రూప్ 1 అన్నప్పుడు ఇక్కడి కల్చర్ మీద కనీస అవగాహన రాసే అభ్యర్థుల్లో ఉండాలి. కానీ ఇక్కడి కల్చర్కు సంబంధించి కాకుండా బయట కల్చర్ ఎక్కువ సంబంధించి వేరే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయన్నటువంటి ఒక భావన చాలామంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. నిజమే అంటారు అది? అది ముమ్మాడికి తప్పు. ఇతర క్వశ్చన్లు కానీ అవుట్ ఆఫ్ సిలబస్ కానీ క్వశ్చన్లు అడగలేదు, విత్ ఇన్ ద సిలబస్ టాపిక్లనే అడిగారు. వాస్తవానికి తెలంగాణ హిస్టరీ కూడా అడిగిండ్రు, కాకతీయుల నుంచి అడిగిండ్రు, శాతవాళ్ళ నుంచి అడిగిండ్రు, విష్ణుకుండిల నుంచి అడిగిండ్రు. ఈ 3 టాపిక్ నుంచి కూడా అడిగిండ్రు, అసబ్జాయ్ నుంచి కూడా అడిగిండ్రు. తెలంగాణ హిస్టరీ ఆల్మోస్ట్ చాలా ఒక 5-6 క్వశ్చన్లు అడిగిండ్రు. స్కీమ్స్ అడిగిండ్రు, ఏది మొన్న కొత్తగా ఏర్పడే స్కీమ్స్ అడిగిండ్రు. మన కాకతీయుల గురించి, వాళ్ళ కట్టడాల గురించి కానీ మతం గురించి అడిగిండ్రు. శాతవాహనుల కట్టడాలు వాళ్ళ మతం గురించి అడిగిండ్రు. అసబ్జాయ్లో చార్మినార్ గురించి అడిగిండ్రు. తెలంగాణ హిస్టరీ నుంచి కూడా క్వశ్చన్ అడిగాను. ఒక ఉద్యమ చరిత్ర అడగలేదు, తెలంగాణ హిస్టరీ నుంచి క్వశ్చన్లు అడిగిండ్రు. అదే ఉద్యమాన్ని ప్రజల నుంచి దూరం లేకుండా పోరాడి సాధించుకున్న తెలంగాణను ఉద్యమ స్ఫూర్తి లేకుండా పోతుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమానికి సంబంధించింది లేదనే దాని మీద అసలైనటువంటి వాదన నిజమేనా అది? అంటే ఉన్న 150 క్వశ్చన్లలో అన్ని క్వశ్చన్లు అడగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళకు ఏదైతే 150 క్వశ్చన్లలో ఏదైతే అడగవలసిందో అవే అడిగిండ్రు. అది బాగానే ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఏంటంటే ఉద్యమానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే ఉన్న 150 క్వశ్చన్లు అన్నీ కవర్ చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి మేము క్వశ్చన్లు కనుక్కోలేకపోయినాము, రాలేకపోయినని పరోక్షంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది విద్యార్థుల్ని కూడా మనం చూద్దాం, ఎందుకంటే ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనం తీసుకుందాము. తెలంగాణ కల్చర్ అనేది కూడా ప్రతిబింబించే విధంగా ఉండాలి. కల్చర్కి సంబంధించినటువంటి వ్యవస్థ తెలిస్తే తప్ప గ్రామీణ స్థాయిలో ఎటువంటి వెళ్ళేటువంటి అధికారులకు అక్కడి కల్చర్ తెలిస్తేనే దానికి సంబంధించినటువంటి ఒక పరిష్కార మార్గాలు చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఒక కల్చర్నే ఒక డిస్ట్రాయ్ చేసేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కల్చర్ను ప్రతిబింబించే విధంగా ప్రశ్నపత్రం లేదన్నటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మరికొంతమందిని కూడా తెలుసుకుందాం. అయితే మరికొంతమంది అభ్యర్థులు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో స్టడీ సెంటర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు విభిన్నమైనటువంటి వాదనలు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అసలు నిజమైనటువంటి ఆ పేపర్ ఎలా ఉంది, వాళ్ళ అంటే కల్చర్ను ప్రతిబింబించేదా లేకపోతే దీన్ని ఏ రకంగా చూశారు వాళ్ళు, అసలు వాళ్ళ ఒపీనియన్ ఏందో చాలామంది విద్యార్థులు మనం కనుక్కుందాము. చెప్పండి బ్రదర్, మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాశారు మీరు ఈ ఎగ్జామ్ని? 3 times రాసినాం బ్రదర్. ఓకే, నిన్న ఎట్లా ఉంది ఎగ్జామ్ పేపర్? పేపర్ ఓకే బ్రదర్. మనకు కల్చర్ అనేది దానికి సంబంధం లేకుండా ఏదంటే సిలబస్ ప్రకారం ఇచ్చాడు. అంటే సిలబస్ ప్రకారం 2 మార్కులు అటో ఇటో తప్ప దీనికి మనకు పార్టీకి సంబంధించింది చాలా సింపుల్గా అడిగింది బ్రదర్. ఆర్థమెటిక్ రీజనింగ్ ఏంటంటే కొన్ని టైం టేకింగ్ ప్రాసెసింగ్ అనేది అడిగాడు. 1 నిమిషం చేసి 2 నిమిషాల్లో అట్లా ఇచ్చాడు. కానీ 2 సార్లు వేరియేషన్ బిట్వీన్ 2 సార్లు రాశాం కదా, దానికి తేడా ఏంటంటే ఈసారి పేపర్ కొంచెం అలోకంగా అంటే కొంచెం సింపుల్గా ఇచ్చిండు అన్నట్టు. ఆ 2 సార్లు కొంచెం కఠినంగా ఇచ్చిండు. దీన్ని బట్టి మరి 75 ఉంటుందా 70 ఉంటుందా, మరి కట్ ఆఫ్ ఏంటిదంటే SC ST వాళ్ళకు ఉంటుంది కదా, అది 65 ఉంటుందా, మరి ఎట్లా అనేది ఆలోచించాలి. పోయినసారి కన్నా ఫస్ట్
లాస్ట్ సారి కన్నా ఈసారి కట్ ఆఫ్ నా ఒపీనియన్ ప్రకారం కొంచెం ఎక్కువనే ఉంటుంది అనుకుంటున్నా. 75+ ఆర్ 70+. ఓకే, అయితే ఇక్కడ నిన్న మొన్న కూడా ఈ అభ్యర్థులు కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే కొంతమంది తెలంగాణ పండితులు కావచ్చు, నిపుణులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం ఇంత గొప్పగా సాగింది కదా, ఉద్యమానికి సంబంధించింది కాకుండా ప్లస్ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది కాకుండా వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినవి అడుగుతున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా అట్లా చూడొచ్చా మనం దీన్ని అసలు? ఇది అబ్సల్యూట్లీ 100% ఫాల్స్ బ్రదర్. ఎందుకంటే సిలబస్ ప్రకారం ఇస్తాం. నేను ఏ పార్టీ కాదు, ఇప్పుడు మాట్లాడేది ఎట్లనంటే సిలబస్ ప్రకారం ఉంటుంది. సిలబస్ ఏంటిదో సపోజ్ తెలంగాణ పథకాలన్నీ ఉంటాయి బ్రదర్. తెలంగాణ పథకాలకు సంబంధించింది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా లాంటి క్వశ్చన్లు అడిగిండు. ఇతను ఏం చేసిండంటే ఇప్పుడు మొన్న ఇది కరెంట్ 200 యూనిట్స్ అది ఫ్రీ కదా, ఇంకోటి ఏమి ఇచ్చిండు, గృహలక్ష్మి లాంటివి ఇచ్చిండు. ఆ క్వశ్చన్లు అడిగిండు. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆటోమేటిక్గా పథకాలు అనేది వాళ్ళకు ఫోకస్ చేస్తారు. అది కరెక్ట్. మళ్ళీ తెలంగాణ అస్తిత్వం అనేది ఇది కరెక్ట్ రీజనబుల్ కాదు. ఎందుకంటే మనం చెప్పేది ఏంటంటే సిలబస్ ప్రకారం ఇస్తాడు బ్రదర్. దాంట్లో టీఆర్ఎస్ అస్తిస్తామా, కాంగ్రెస్ అస్తిస్తామా అనేది ఉండదు. ఇన్ కేస్ ఇక్కడ దీని కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ కనుక ఒక గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు సంబంధించినటువంటి ఆ వ్యవస్థ కూడా వాళ్ళకి తెలవాలి, కల్చర్కు సంబంధించింది. కానీ అట్లాంటివి ప్రతిబింబించేటువంటి అంశాలు దాంట్లో పొందుపరచలేదు, ఆ ప్రశ్నలు రాలేదని అంటున్నారు. నిజంగా అట్లా చూడొచ్చా దీన్ని? లేదు బ్రదర్, అది సిలబస్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ సిలబస్లో అతను మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా సిలబస్లో మనకు క్వశ్చన్లు పడే అవకాశం ఉంటుంది. మనకు ఎప్పుడు మెన్షన్ చేసిందంటే మెయిన్స్లో ఉన్నాయి, చాలా వివరంగా మెయిన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మన కల్చరల్లో దాని వెయిటేజ్ ప్రకారం మొత్తం 15 అంశాలు ఉంటే ఒక్క దాంట్లో 4-5 మార్కులు ఉంటాయి. ఇప్పుడు సరే కల్చరల్లో మా అంటే 1-2 ఇచ్చినట్టున్నాడు, మేబీ ఇవ్వలేదేమో. అలాంటప్పుడు మనం దాన్ని స్పెసిఫిక్గా ఫోకస్ పెట్టని అవసరం లేదు. అట్లా సిలబస్ ప్రకారం మనం వెళ్ళాల్సిందే. ఇక దీనికి స్పెషల్గా సరే సిలబస్లో ఇచ్చి స్పెషల్గా మెన్షన్ చేసి ఇప్పుడు ఇవ్వకపోతే దాని గురించి డిస్కషన్. ఓకే ఓకే 2 సార్లు ఇంతకుముందు రాశారు, మొన్న కూడా రాశారు, అంటే 3 సార్లు తను రాశాడు. కాకపోతే సిలబస్ ప్రకారమే ప్రశ్నావళి ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి అసలు నిన్న పేపర్ ఎలా ఉంది? నిన్న మీరు రాసిన విధానానికి గతంలో రాసిన విధానానికి మీరు ఎన్నిసార్లు రాశారు? నిన్నటి పేపర్కి ఒకవేళ ఇంతకుముందు రాస్తే దానికి తేడా ఎట్లా ఉంది? ఆ ప్రశ్న పత్ర సరళి ఎలా ఉంది? మేము 3 సార్లు రాసామండి. పోయినసారికి ఇప్పుడు చూసుకుంటే కొంచెం మోడరేట్గా ఉంది పేపర్ అనేది. పోయినసారితో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఈజీగా వచ్చినట్టు భావిస్తున్నాం. ఓకే 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 ఇప్పుడు దీన్ని మీరు చూస్తున్నారు, కొంతమంది ఏంటంటే తెలంగాణ సంబంధించింది కూడా కొంత తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి ప్రశ్నలు రాలేదన్నటువంటి ఒక విమర్శలు అయితే ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఆ విమర్శలు ఏం లేదండి, అది సిలబస్ ప్రకారం ఇస్తారు. దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అంటే ఓకే, సిలబస్ ప్రకారమే రావాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి సార్, నేను రాశారా మీరు నిన్న? ఎట్లా ఉంది సార్ పేపర్? పేపరు అంత ఈజీ ఏం లేదు, మరి అంత హార్డ్ లేదు, మోడరేట్గా ఉంది. అంటే సిలబస్ ప్రకారం ఇచ్చారు కానీ కొత్త తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేయడం లేదు. కొన్ని సాంస్కృతిక బిట్స్లు ఇస్తే ఇంకా బాగుండు. కానీ ఈసారి మాత్రం ఎగ్జామ్ పకడ్బందీగా ఒక నాణ్యతంగా నిర్వహించారు. పోయిన ప్రభుత్వం కంటే ఈసారి బయోమెట్రిక్ కానీ ఫోటో, మన ఓఎంఆర్ సీట్ మీద ఫోటో, హాల్ టికెట్ బబుల్ చేయకుండా ఈ పద్ధతి మాత్రం ఈసారి కొంచెం రాసే అభ్యర్థులకు అయితే కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే ఓకే మీరు తెలంగాణకు సంబంధించి కొంత రాలేదని చెప్పి అంటున్నారు. కొంతమంది విమర్శలు ఏం చేస్తున్నారు, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని చరిత్రలో లేకుండా చేసేటువంటి కుట్రలో భాగమే ఇదని కొంతమంది కూడా విమర్శిస్తున్నారు. నిజంగా అట్లా మనం భావించవచ్చా? లేదు, సిలబస్ ప్రకారమే వచ్చింది. ఉద్యమం లేదు యాక్చువల్గా. గ్రూప్ 1 ఇందులో ఉద్యమం అనేది లేదు. ఏంటంటే చరిత్ర, సంస్కృతి ఇది ఉంది, కల్చర్ ఉంది. కొన్ని కల్చర్కు సంబంధించిన బిట్లు రాలే. ఇక ప్రభుత్వ పథకాలు అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ విధానాలే దాదాపుగా ఫోకస్ చేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధానాలపైన కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. ఓకే ఓకే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయాలని కనుక మనం ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాము. ఎందుకంటే వచ్చేటువంటి 150 ప్రశ్నలు అన్నీ రావాలంటే కూడా సాధ్యం కాదంటున్నారు. కల్చర్కు సంబంధించి కొన్ని కొంత తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా రాలేదన్నదాన్ని కూడా అంగీకరిస్తున్నారు. కానీ సబ్జెక్టు అలాగే మనకు ఏదైతే సిలబస్ ఇస్తారో దాని ప్రకారమే వస్తుందంటున్నారు. దానివల్ల మేము ఇబ్బంది పడట్లేదు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే పరీక్ష పకడ్బందీగా నిర్వహించిన తీరు
తీరు అలాగే ఒక కల్చర్ని ప్రతిబింబించే విధంగా అది ఉంటే బాగుంటుందన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది మ్యాండేటరీ కాదన్నటువంటి అంశాలు కూడా ఇక్కడ పొందుపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కొంతమంది పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు కూడా తమ తమ అభిప్రాయాలను కూడా ఒక్కొక్క రకంగా వ్యక్తం చేస్తారు ఇక్కడ చాలా వరకు. కానీ ఉద్యమ స్ఫూర్తి కూడా ఇందులో ఉంటే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాలు కూడా ఎక్కువగానే వ్యక్తం అవుతున్నాయి. కానీ దీంట్లో ఒక మ్యాండేటరీ ఉన్నటువంటి అంశాలని కూడా తీసుకుంటే బాగుంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలని పొందుపరచడంలో ఆశ్చర్యం లేదంటున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి గృహలక్ష్మి అలాగే మిగిలిన పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పరీక్ష మాత్రము తాముకు ఆమోదయోగ్యంగా ఉందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ దీన్ని ఒక రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి అభిప్రాయం కూడా చాలా మంది విద్యార్థులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.